దేవుడు బాగా పరిశీలనగా వెతికే వాటిల్లో ఒక కీలకమైనది కృతజ్ఞతా బుద్ధి. ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా మేలు చేస్తే వాళ్ళు తిరిగి ఎలాంటి స్పందన కలిగి ఉన్నారు అనే దాన్ని తప్పకుండా దేవుడు పట్టించుకుంటాడు. మేలు పొంది కీడు చేసే రకమా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకమా, లేకపోతే పొందిన మేలుకు తగ్గట్టు కృతజ్ఞత చూపించేటువంటి మనసా? కొంతమంది ఉంటారు, మనం కృతజ్ఞత చూపించినా, మనం ప్రేమ కలిగి ఉన్నా వాళ్ళు ద్వేషిస్తారు అసూయను బట్టి. అది వాళ్ళ కర్మ. మనం ప్రేమ కలిగి ఉన్నామా లేదా అన్నది దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనమైతే ఇంత మేలు పొందినా సచ్చిన దాకా మర్చిపోకూడదు. దేవుణ్ణి మర్చిపోకూడదు, తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు, ఆత్మీయ తల్లిదండ్రులు మర్చిపోకూడదు. మనుషుల్లో ఎవడైనా అంత మేలు చేస్తే సచ్చిన దాకా మేలు మర్చిపోకూడదు. మళ్ళా నువ్వెవరికైనా మేలు చేస్తే మర్చిపో, కానీ నీకెవరన్నా మేలు చేస్తే సచ్చిన దాకా మర్చిపోవద్దు. ఈ కృతజ్ఞతా బుద్ధి అంటే దేవుడికి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిష్టం? ఈ కృతజ్ఞతా బుద్ధి అంటే దేవుడికి చాలా 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 ఇష్టం. ఆ మనసు గలవారిని చూస్తాడు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. కృతజ్ఞతా బుద్ధి గలవారే కృతార్థులవుతారు. కృతజ్ఞతా బుద్ధి గలవారే కృతార్థులవుతారు అంటే పాస్ అవుతారు. కృతజ్ఞత లేని వాళ్ళు ఫెయిల్ అవుతారు. జీవితంలో ఫెయిల్ అవుతారు, దేవుని ముందు కూడా ఫెయిల్ అవుతారు. కృతజ్ఞత బుద్ధి గలవారే పరీక్షలో పాస్ అవుతారు. ఏ పరీక్ష? బ్రతుకు పరీక్షలో కావచ్చు, దేవుని పరీక్షలో కావచ్చు, దేనిలోనైనా సరే విజయం పొందుతారు.